బతుకు 3 అక్షరాల పదమే. కష్టాలకు భయపడి జీవితంతో పోరాడలేక తనువు చాలించేవారు ఎందరో. అయితే కష్టానికి ఎదురీదితేనే కొత్త జీవితం ఆరంభమవుతుంది. అదే విజేతగా నిలుపుతుంది. అలా మట్టిని నమ్ముకుని జీవితంలో గెలిచిన ఓ రైతు కథే ఇది. ఒంటి చేత్తో పొలం పనులు చేస్తున్న ఈ రైతు పేరు బానోతు రాజు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతన్పల్లి స్వస్థలం. భార్య, పిల్లలు, అందమైన కుటుంబం. సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ ఆనందంగానే సాగుతున్న జీవితంలో అనుకోని దుర్ఘటన చోటు చేసుకుంది. 1997లో డ్యూటీకి వెళ్తుండగా టిప్పర్ ఢీకొని రాజు చెయ్యి కోల్పోయాడు. దీంతో సింగరేణి సంస్థ ఉద్యోగం నుంచి తీసివేసింది. అంతే, అప్పటిదాకా ఆనందంగా సాగిన రాజు జీవితంలో అంధకారం అలుముకుంది. బతుకు అంధకారమైన రాజు చనిపోవాలని అనుకోలేదు. బతికి కుటుంబాన్ని పోషించాలని భావించాడు. వారసత్వంగా వచ్చిన బండరాలతో కూడిన పొలంలో 4 ఎకరాల్లో వరి పంట వేశాడు. శ్రమనే పెట్టుబడిగా ఒంటి చేత్తో సేద్యం చేశాడు. దిగుబడి రాలేదు. 4 ఏళ్లపాటు కటిక దరిద్ర్యాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఆ సమయంలో రాజుకు కుటుంబం అండగా నిలిచింది. భార్య, పిల్లలతో కలిసి 2007లో బండరాళ్ల బంజరు భూమిని చదును చేసుకున్నాడు. 2 ఎకరాల్లో పత్తి, జొన్నలు, ఇతర చిరుధాన్యాలు వేశాడు. వాటి ద్వారా వచ్చే దిగుబడి కుటుంబానికి ఆధారమైంది. మరో 2 ఎకరాల్లో 140 మామిడి మొక్కలు పెంచాడు. ఫలితంగా 80 మొక్కలు వృక్షాలుగా ఎదిగాయి. వాటిపై వచ్చిన ఆదాయంతో పొలంలో బోరు వేశాడు. 1/2 ఎకరంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా నాటిన 500 టేకు మొక్కలు ఇప్పుడు వృక్షాలుగా ఎదుగుతున్నాయి. మరో 4 ఏళ్లలో ఒక్కో వృక్షం కనీసం 1,00,000 చొప్పున అమ్ముడుపోతుందనే ఉపాధి హామీ అధికారుల మాట రాజులో విశ్వాసాన్ని పాదుగొల్పింది. ఏ తీసేసినాక కొన్ని రోజులకు కంపెనీ అన్ఫిట్ చేసింది. కంపెనీ అన్ఫిట్ చేసినాక ఇక అట్లనే ఖాళీగానే తిరుగుకుంటూ ఉన్నా. ఇంత భూమి ఉండే, వరి పంట తప్ప వేరే పంటలు పండకపోయేది. అప్పుడు ఏది లేదు. అట్లా చూసుకుంటా ఎన్ని రోజులని చూసుడని ఒక ధైర్యంగా, ఒక శక్తితోని ఏం చేస్తే ఎట్లా ఉంటుందని ఒక విజేష్ వాళ్ళ కలిసి వాళ్ళతోని మరి ఏమైనా మొక్కలు పెడితే దానివల్ల ఏమైనా లబ్ధి పొంది బతకగలుగుదామా మేము. ఆ తేకు మొక్కలకు కూడా విజేష్ నుంచి వాళ్ళు ఏమన్నారంటే, బాబు ఒక 20 సంవత్సరాలు కాపాడుకుంటే నీకు ఒక చెట్టుకు 1,00,000 రూపాయలు వస్తాయి అని అంటే వాళ్ళ మాట అయినే నేను ఇటు మామిడి మొక్క సాగు చేసుకుంటా, ఇటు తేకు మొక్కలు సాగు చేసుకుంటా. 24 గుంటల్లో తేకు మొక్క పెట్టినా, ఒక 2 ఎకరాల్లో మామిడి మొక్కలు పెట్టినా. ఒకప్పుడు జీవితమే దుర్భరం అనుకున్న రాజులో మళ్లీ కొత్త శకం ఆరంభమైంది. చెయ్యి లేకపోతేనే మట్టితో ముడివేసుకున్న మమకారం ఆయనలో కొత్త ధైర్యాన్ని నింపింది. భార్య, 4 కుమారులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లతో కూడిన కుటుంబంలో ఆత్మీయానుబంధాల పరిమళం గుబాలిస్తోంది. ధైర్యమే ముఖ్యమనే రాజు అంతరంగం ఇతరులకు స్ఫూర్తి మంత్రంగా నిలుస్తోంది. గమ్యం చేరేట్టు నువ్వు పలుగే చేపట్టు, కొట్టు చెమటే చిందట్టు, బండలు రెండుగా పగిలెట్టు. ధైర్యంతోని, ధీమతోని ఇక చచ్చిపోయినా సాధించుడు ఏమున్నదని ధైర్యంగా ఇట్లనే ఇక గడుపుకుంటా బతుకుతున్నాం. 20 ఏండ్లన్నారు. ఇక ఇప్పటికే 15 సంవత్సరాలు అవుతుంది కావచ్చు పెట్టి. ఎన్ని 600కి వెళ్ళి ఒక 400, 450, 450 దాకా ఉండొచ్చు. విజేష్ వాళ్ళ లెక్క ప్రకారంగా అయితే అట్లా 4 కోట్లని అన్నారు. కానీ వచ్చినట్టు అయితే ఇక మేమే మా ఫ్యామిలీ ఉమ్మడి ఫ్యామిలీగా మంచిగా బతుకుతామని నమ్మకం ఉన్నది. వ్యవసాయం అంటే యుద్ధమే. పోరాడాల్సిందే, చెమటను చిందించాల్సిందే. యుద్ధంలో ప్రత్యర్థిని ఓడించాలంటే గుండెల నిండా పౌరుషాన్ని నింపుకోవాలి. వ్యవసాయంలో పంట పండించాలంటే నేల తల్లికి ప్రణమిల్లాలి. బానోతు రాజు అదే చేశాడు. జీవితంలో విజేతగా నిలిచాడు. మందమర్రి మండలం పులిమడుగు నుంచి కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.